అభయం సార్వభౌముల ప్రజాహిత మగ్నతకు మా మునిలోకమే రుణపడ్డది. ఆదర్శ యశోవిరాజితులకు దుర్గా. ఎవరా ఆశ్రమవాసిని? నా దుహిత ధర్మ. ఓ, మీ కృతజ్ఞత అంగీకరింపగలదా? మీ ధర్మ మా ధర్మపత్ని కావాలి. దైవేచ్ఛ. ఒక్క క్షణం. ఆహా, మహారాజు అడిగిన శుభవేళ. తారాగతిని అనుసరించి మహర్జాతకుడు నాకు దౌహిత్రుడిగా జనించబోతున్నాడు. అమ్మా ధర్మ, నట్టింటికి నడిచి వచ్చిన సౌభాగ్యం. తల్లి లేని బిడ్డవు, నీకు అంగీకారమేగా. కళ్యాణమస్తు. ఆ సాధ్వే నాకు జన్మ ఇచ్చిన తల్లి. ఆమె తపఫలమే నా పుట్టుక. ఇదేమో సోద్యం వల్ల ఇప్పుడే పుట్టిన బిడ్డ ఎంత గిలినా ఏడవడే వల్ల. శోకమే ఎరుగని ఆ బాలుడే ఈ అశోకుడు. ఆ తర్వాత తీరికి చిక్కిందటే. పల్లెగొట్టి పాలు పట్టడానికి ఊడిగమంతా ఎవడు చేస్తాడే? నీ అబ్బా. ఆశ్రమంలో పుట్టావు, అంతఃపురంలో దూరావు. అయిందటే నీ సంబడం. పాలు లేకపోతే నీ బిడ్డేవి పరలోకం పోలేవి. పోవే, పోయి అన్ని సమకూర్చవే. ఏదే దాసి? ఎక్కడే బట్టలు? అదిగో. స్నానాలు చేసొచ్చాం. మేలి ముసుగులు, పట్టు వస్త్రాలు ఏవే? ఎక్కడే? అయ్యో, అలా గుడ్లప్పకి చూస్తావేమి దాసి? పో, పోయి తేవే. చాలేవే వగలు, పూలు పెట్టవేమే. పోవే, బయటికి పోవే. పోవే. ఏంట్రా నీ పొగరు దాసి కొడక? ఏమన్నా దాసి కొడక? మా అమ్మ దాసియా? తప్పిస్తున్నాడు. ఒరే దాసి కొడక, ఇప్పుడేం చేస్తావురా? పట్టండి వాళ్ళు, కొట్టండి. అయ్యో బాబు, బాబు అశోక, బాబు. ఈ దాయాదుల మాత్సర్యంతో నువ్వు బ్రతకలేవు నాయన. నిన్ను బ్రతకనివ్వరు తండ్రి, నిన్ను బ్రతకనివ్వరు. నాయన ప్రియదర్శన, ఏమిటి నాకు ఈ శాపం? కడగళ్ళు వారసత్వంగా నా బిడ్డన్ని ముప్పిరిగొని మృత్యువై వెంటాడడం నేనెలా భరించగలను? ఆనాడు మహారాజా పాణిగ్రహణ ఫలితమా ఇది? ఎందుకు ఎందుకు ఆ క్షణంలో బలహీనతను ఆవహించింది? ఎందుకు ఈనాడు దాసి దాసి అన్న అపహాస్యానికి, అవమానాలకు బలి అవుతున్నాను? నా కడుపున పుట్టిన పాపానికి కొడుకుని సగతం అవహేళన పాలు చేశాను. సవతి పుత్రులతో సరితూగగల అంతస్తు అందించలేకపోయాను. కాపాడుకోలేని శక్తిహీనయ్యాను. అయ్యో అయ్యో,
మౌర్య సర్వంశ చక్రవర్తి పాణిగ్రహీత ఈనాడు విధి వంచిత అవమాన పరాభూత సపత్నుల వేధింపులకు వ్యధ చెందుతూ ఈ పాడు బ్రతుకు ఈడవలసిందేనా? అయ్యో, నా ప్రపితామహి మురాదేవి కూడా కడదాకా ఈయన కాని బ్రతికిందట. అయితే ఆనాడు మురాకుమారుణ్ణి మౌర్య చక్రవర్తిని చేయటానికి సర్వోత్తమ విజ్ఞాన పాండితీ ప్రకాండోద్దండులైన చనకపుత్రులు ఆర్య కౌటిల్యుడు అండగా నిలిచారట. దాస్యానికి ఎరకాకుండా ఆమె మాతృత్వానికి మాన్యతను కల్పించారుట, మాననీయను చేశారుట. ఈ మౌర్య మహాసామ్రాజ్యాన్ని ఆమె పేరిటే ప్రతిష్ఠించారుట. మరి ఈనాడు నాకు దిక్కెవరు? నిరంతర సంతాప వార్నిధిలో కృంగుతున్న ఈ ధర్మను రక్షించగల దయాత్ముడెవరు? దాసీపుత్రునిగా ఈసడింపబడుతున్న నా కుమారునికి అండ ఎవరు? ఎవరు? నా నొసటి రాతను తుడిచి నా కర్మగతి మార్చగల ఆ మహాభాగుడెవరు? ఎవరు? 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 అయ్యో, అగుపించరే! అయ్యో, ధర్మ శుభ ఇటు మహాత్మా, మీరు స్మరించినావుగా జనకపుత్రులను, మురాకుమారుని మౌర్య చక్రవర్తిగా మలచిన ఆర్య చాణక్యుడను. మహాభాగా తమరా? అవును ధర్మ, అండ అర్థించినావు, అందుకే ఆత్మరూపం అగుపించిన. ఆర్య, ఈ దీనురాలు అంజలి కట్టిస్తున్నది. ఋషికన్యవు, నీతి నియమ తపోనిష్టా గరిష్ఠుడైన కౌశీలుని తనయం, దివ్య పరమార్థ ప్రబోధితం, సద్భావ ప్రేరితం కనుకనే చక్రవర్తిని చేపట్టగలిగిన. సుక్షత్రియుడైన పుత్రునికి జన్మ ఇచ్చిన కారణ జన్మురాలవైన. అలనాడు చంద్రగుప్తునితో సాధించ తలపెట్టిన సమైక్య సమగ్ర సుస్థిర భరతఖండ నిర్మాణ ప్రయోగం నీ బిడ్డ అశోకుని వల్ల సంపూర్తి కాదు. అంతదనుక నా ఆత్మ ఈ మౌర్య మాగాణంలో పరిభ్రమిస్తూనే ఉంటుంది. నిత్య వైదిక సంప్రదాయ నియమ నిబద్ధమైన ఈ కర్మభూమి పరాయి మూకల పాలై పంకిలము కాకుండా కాపాడగలిగినాను. యవన ముష్కరుల్ని మన దేశ పొలిమేరలు దాటించి ఆవలకు తరిమివేయగలిగినాను. ఆర్ష సంస్కృతి పురాప్రాభవ వైభవాలు మరుగున పడిపోకుండా ఈ మౌర్య ధాత్రిని సమర్థులైన పాలకుల ఏలుబడి కిందకు తేగలిగినాను. సమతావాదాన్ని, సర్వజన హితాన్ని, సుస్థిర సుదృఢ పాలనను రక్షించి సర్వోన్నత నూతన రాజ్యాంగ నిర్మాణ రచన కొనసాగించిన. ఇదం బ్రాహ్మ్యం, ఇదం క్షాత్రం. బ్రహ్మీభూత సంజాతులమైన మా ఆదర్శాల నీడలో చంద్రగుప్తుడు క్షాత్ర తేజస్సును పండించుకోగలిగిన. మోహపాశబద్ధులై పరంగణ పరిశ్రంగ కేళీ విలాస కామాంధులై కింకర్తవేత మూఢులైన నందులను నాశమనర్చి ఈ పునీత పుణ్య తేజస్వి సుజల సంప్రోక్షిత సస్యశ్యామల శోభితం నా తల్లి భారతి అవినీతి అసమర్థ పాలకుల బారి నుండి కాపాడగలిగిన. అధికార బధిరులై ప్రజా కంటకులై గతులు తెప్పిన క్షత్రియాతములు నందులకు నేను విధించిన శిక్షే భరత జాతికి రక్ష. మట్టి గప్పిన మాణిక్యాన్ని వెలికి తీసి దివ్య ప్రభాభాషితమై ఉద్దీపన సమృద్ధమైన దివ్య వజ్రముగా స్థానబట్టిన. జనని ధాత్రికి బానిస శృంఖలావస్థను తప్పించగల సమర్థుడైన నాయకునిగా తీర్చిదిద్దిన. కానీ
దేశ సమైక్యతను సమగ్రతను కోరిన నా ఆశయం ఆకాంక్ష ఇంకనూ పూర్తి కావలసి ఉన్నది. చిన్న భిన్నమై పునాతునకలై చీలికలై పేలికలై సమైక్యతను కోల్పోయిన ఈ స్వార్థ సంకుచిత సామంత పాలకుల చిద్రుపలను ఏకశాసనాబద్ధము చేయవలే. అది అఖండ భారతమై దివ్య దుర్భేద్య శుభదాత్రిగా శౌర్య ధైర్య సాహసోపేతులైన వీర కుమారులకు ఆవాసమై అన్యజన దుర్నిరీక్షమై అగ్ని దేశములకు తలమానికమై భాసిల్లవలే. సాధనం నీ బిడ్డ అశోక్, సారథిని అందుకు నీవు ఆలంబనగా నిలువవలే. దాసీ అనిపించుకున్న నీ జీవితం దివ్య ఆశీహ్ ప్రభావితమౌనులే. నీ కడుపున పుట్టిన వీడే నా ఉద్యమ పూర్తికి సాధకుడు కాగలడులే. ఇదే నీకు నా అభయం. రా. అశోకుని తోడ్కొనిరా. ఈ బిలమాళిగే నీ బిడ్డకు అజ్ఞాత ఆవాసం. ఈ బుడుతడు వేద వేదాంగ సర్వ విద్యా పారంగతుడు కావలే. క్షాత్ర విద్యామండిత ప్రకాండు కావలే. రాజనీతిజ్ఞత నేర్పు మీరవలే. అకుంఠిత దేశభక్తుడై శోభించవలే. ఈ విభజిత భారతదేశ సమైక్య నిర్మాణ దీక్షాదక్షుడు కావలే. నీవే గురుపీఠమును అలంకరించి సర్వ విజ్ఞాన వేద విద్యా ప్రబోధిని కావలే. ధన్యోస్తి పుణ్యమూర్తి. ఆదేశం శిరస వహిస్తాను. శుభం భూయా. ఓం ఓం నమః నమః. అమ్మా, లేవో వీరా లే. నన్ను కన్న తండ్రి చిరంజీవ